హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి సొంత చేతులతోనే వారి సొంత కన్ను పొడుచుకున్న పరిస్థితి అయితే వచ్చింది. ఏదైతే ట్విట్టర్‌లో వారి పాలన ఎలా ఉంది అంటూ వేసిన ప్రశ్నకు వారికి దిమ్మ తిరిగే సమాధానం అయితే ప్రజల నుంచి రావడంతో ఇప్పుడు తలలు పట్టుకునే పరిస్థితి అయితే ఉంది. ఆ ట్విట్టర్‌ని కూడా పెట్టిన పోస్ట్ కూడా డిలీట్ చేయడం జరిగింది. అయితే కొంత సమయంలోనే కేసీఆర్ కూడా దీనిపై స్పందించడం జరిగింది. అసలు కేసీఆర్ ఏమని స్పందించారు? ఏంటి పూర్తి వివరణ మా సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక్ గారిని అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ అసలు ఏంటి సొంత పార్టీ వోళ్ళే ఎదురు దెబ్బ తీసుకున్నట్టు అయింది. వాళ్ళ సొంత మీడియా ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా. దాన్ని ఏ రకంగా చూస్తారు? కేసీఆర్ ఇవాళ స్పందించడం జరిగింది. దాన్ని ప్రెజెంట్ అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితిపై మీరేమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయిపోయింది. కేవలం 1 సంవత్సరం మాత్రమే గడిచిపోయింది. కానీ తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉన్నట్టు నేను చెప్పడము, లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పడము పక్కన పెట్టేస్తే, కాంగ్రెస్ పెట్టుకున్న ఒక పోల్ ఎక్స్ వేదికగా పెట్టుకున్న పోలు 75% కాంగ్రెస్ పరిపాలన బాగలేదని, 20% మాత్రమే బాగుందని, 70% బీఆర్ఎస్ సపోర్ట్గా, 20% కాంగ్రెస్ సపోర్ట్గా జనాలు స్పందించడం జరిగింది. అంటే కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందంటే కేసీఆర్ పరిపాలన బాగుందని 70%, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని 20% అని చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన మీద ప్రజల అభిప్రాయం ఏందనేది బయటపడిపోయింది. ఈ పరిస్థితికి కారణం ఏంటి అనేది మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో కేసీఆర్ మీద వ్యతిరేకత స్టార్ట్ కావడానికి 7 సంవత్సరాలు పట్టింది. దుబ్బాక బై ఎలక్షన్లో మొట్టమొదటిసారిగా కేసీఆర్ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది అనే విషయం బట్టబయలైంది. అవును. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగటానికి 7 నెలలు మాత్రమే పట్టింది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన పరిణామం. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి రివ్యూ చేసుకోవాలి. కారణం ఏంటి అంటే, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చడంలో ప్రధానంగా ఫెయిల్ అవటం. ప్రధానంగా రేవంత్ రెడ్డి హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీ పరిధిలో 1 సీటు కూడా గెలవలేదు. రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిందల్లా గ్రామాల్లో గెలిచింది, రూరల్లో గెలిచింది, జిల్లాల్లో గెలిచింది. అంటే రైతాంగం ప్రధానంగా, వ్యవసాయ కార్మికులు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కోటేశారు. ఎందుకు ఓట్టేశారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకి ఆకర్షితులై ఓట్టేశారు. ఒకటి, ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తానని, రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తానని, రైతు భరోసా 15,000 ఇస్తానని, ప్రతి మహిళకి నెలకి 2,500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చాడు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా. ఇవన్నీ అట్రాక్ట్ అయ్యారు. వీటిలో ఒక్క పథకం అన్నా సరిగా అమలు చేయగలుగుతున్నాడా రేవంత్ రెడ్డి? ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒక ఉచిత ప్రయాణం బస్ తప్ప, దాంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి, పక్కన పెట్టేస్తే అది తప్ప అమలు చేస్తున్న మరో పథకం చెప్పు. యువతకి ఉద్యోగాలు కల్పించడంలో ఫెయిల్యూర్ కనపడుతుంది, కంపెనీలు పెట్టుబడులు తీసుకురావడంలో ఫెయిల్యూర్ కనపడుతుంది, ఆదాయాన్ని పెంచి హైదరాబాద్ బ్రాండ్ని పెంచుకోవడంలో, తెలంగాణ బ్రాండ్ని పెంచడంలో ఫెయిల్యూర్ కనపడుతుంది. తర్వాత ఇక రైతులు ప్రధానంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, వాళ్ళ విషయంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రుణమాఫీ ఏం చెప్పాడు? రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల వరకు ఉన్న వాళ్ళందరూ మాఫీ చేస్తే అయిపోయేది. 2004లో కాంగ్రెస్ పార్టీ చేసింది అదే. అప్పుడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ, 1 లక్ష ఉన్న వాళ్ళందరూ మాఫీ చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఏం చేశాడు? 2 లక్షలు ఉన్న కింద ఉన్న వాళ్ళే చేస్తాను, పైన ఉన్న వాళ్ళు పైన డబ్బులు కట్టుకుంటే చేస్తానన్నాడు. పైన డబ్బులు కట్టుకోవడం అంటే, డబ్బులు కట్టుకునే పరిస్థితులు రైతుంటే నీ రుణమాఫీ కోసం ఎందుకు ఆశపడతాడు? డబ్బులు కట్టుకునే పరిస్థితి లేక కదా రుణమాఫీ చేయాలని కోరుకుని నీకు ఓటేసింది. పైన డబ్బులతో నీకెందుకు? నువ్వు చేస్తానని నామేంది? 2 లక్షలు రుణమాఫీ చేస్తానని చేయాల్సింది. సరే, అయినప్పటికీ కిందో మేదో అప్పో సొప్పో చేసి పైన ఉన్న డబ్బులు కట్టుకుని చాలామంది రైతులు ఇంకా ఉన్నారు, వాళ్ళకి రుణమాఫీ కాలేదు. ఇప్పటి వరకు అయింది 1,00,000, 1,50,000, 2 లక్షల రుణమాఫీ విడతల వారీగా చేశాడు. అది కూడా చెప్పిన డేట్ ప్రకారం చేయలే. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో చేస్తాన్నాడు. మొన్న ఆగస్టు 15 చేస్తానన్నాడు. ఆగస్టు 15 కూడా పూర్తి స్థాయిలో కదా, ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని మళ్ళీ కొద్ది కొద్దిగా 1, 2, 3, 4, 5 విడతలుగా చేసుకుంటూ పోయాడు. ఇప్పటికీ 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాలు కట్టి, పైన డబ్బులు కట్టి రుణమాఫీ అవుతాయి అని వేచి చూస్తున్న రైతులు చాలామంది ఉన్నారు.
ఇంకా 30% మంది రైతులకి రుణమాఫీ కాలేదు. రైతు భరోసా ఇంతవరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా ఒక్కసారి కూడా వేయలేదు. అవును. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు అనేవాళ్ళు, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా అంటున్నారు. పేరు మారింది, అవును. పథకం మారింది. పైగా వీళ్ళేం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చేవాడు, మేము 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇవాళ ఏమంటున్నారు, అంత డబ్బులే మా దగ్గర, 12,000 రూపాయలు మాత్రమే ఇస్తాం. సరే ఇచ్చే 12,000 అయినా సరిగా ఇస్తే బాగుండు. ఇప్పటివరకు ఇవ్వలేదు. మొన్న సంక్రాంతికి ఇస్తున్నాం, సంక్రాంతి పోయింది. జనవరి 26 అన్నారు, జనవరి 26 పోయింది. జనవరి 26 రోజు ఆదివారం బ్యాంక్ హాలిడే, 27 నుంచి పడతాయి అన్నారు. మార్చి 31లో పడతాయి అన్నారు. ఈ మెరికలు అర్థం కావట్లే. మార్చి 31 అయింది మళ్ళీ పెండింగ్. సరే వేసుకుంటే దసరా వారీగా పోతారేమో, ముందైతే చాలా మందికి వేస్తారు కదా అనుకున్నారు. జనవరి 27 రోజు చూశారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏంటంటే అర్ధరాత్రి నుంచి టింగ్ 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 అని మీ మొబైల్స్లో డబ్బులు పడతాయి అన్నారు. ఏది పడింది? ఏది 10% మంది కూడా పడలే. 4,42,000 మంది రైతులకు 9,50,000 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పడింది. ఇప్పుడు మొత్తం భూమి ఎంత? 1,40,00,000 ఎకరాలు పడాలి. ఎక్కడ 1,40,00,000 ఎకరాలు, ఎక్కడ 9,00,000 ఎకరాలు? ఎంత వేయాలి నువ్వు, ఎంత వేసావు నువ్వు? కనీసం 10% అని వేయలేదు కదా, 7-8% మందికి వేసావు. అంటే ఒకరికి పడి ఇంకోళ్ళకి పడకపోతే ఎంత కోపం వస్తుంది. తర్వాత 4 పథకాలు స్టార్ట్ చేశాను, మండలానికి 1 గ్రామం అన్నావు. మండలానికి 1 గ్రామం అంటే మిగతా గ్రామాలు, మండలానికి 1 గ్రామం చొప్పున నువ్వు స్టార్ట్ చేసుకుంటూ పోతే ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు, అది కూడా ఏం లేదు, ఎక్కడ లేదు. ఇక ఆ స్కూళ్ళు, ఉద్యోగాలు, కంపెనీలు, వాటి గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. మొన్న దావోస్ పోయించారు రేవంత్ రెడ్డి గారు. గతంలో పోయించినప్పుడు 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు బయట దేశాల నుంచి మనకు వస్తున్నాయి అన్నారు. ₹1 పెట్టుబడితో వచ్చిన కంపెనీ చూపించండి. 40,000 కోట్లు కాదు, 4,000 కోట్లు చూపించండి. ఈ సంవత్సరం పైగా 1,75,000 కోట్లతో పెట్టుబడి రాబోతున్నాయి అంటున్నారు. సరే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మాట్లాడుకుందాం. పోయిన సంవత్సరం మీరు చెప్పిన 40,000 కోట్లు ఎక్కడా? మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొరియా పోయి, ఇప్పుడు కాంగ్రెస్ మంత్రిగా ఉన్నారు ఆయన కొరియా పోయి 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుకొచ్చా అన్నాడు. ఏది 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో వచ్చిన ఒక కంపెనీని చూపించండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమాలం ఉంది. హైడ్రా దెబ్బకి ప్రజలు బెబ్బెలెట్టారు. మూసీ నది కూల్చివేతల దెబ్బకి పక్కన ఉన్న పెంకుటీలు మొత్తం కూల్చేశారు. చిన్న చిన్న బతుకులు బతికే వాళ్ళందరూ. ఇందులో ప్రధానంగా ఉన్న పథకాలు అమలు చేయకపోగా, మొదటి రోజునే సంతకాలు పెట్టారు 5 పథకాల మీద. ఉన్న పథకాలు అమలు చేయకపోగా ఈ హైడ్రాను, నెక్స్ట్ ఈ మూసీ నది ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి కారణం అంటారా? నిజానికి హైడ్రా అవసరమే, నిజానికి మూసీ నది క్లీనింగ్ అవసరమే. ఈ రెండు కేసీఆర్ టైంలో అనుకున్నాయే, కేసీఆర్ కూడా చెప్పినయే, వాళ్ళే మినహాయింపు కాదు. కాకపోతే దాన్ని ఎలా చేయాలని ప్రొసీజర్ తెలియకపోవడం ఫలితంగా వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు నాగార్జున ఇన్ఫర్మేషన్ సెంటర్ను కూర్చారు, రేవంత్ రెడ్డి ఇమేజ్ ఇంత పెరిగింది, తప్పట్టు కొట్టారు. ఈ పెద్దవాళ్ళు ఎవరైతే చెరువుల్ని ఆక్రమించుకున్నారో, ఎవరైతే FTR పరిధిలో కట్టారో ఆయన కూర్చారని. కానీ ఎప్పుడైతే సామాన్యుడి ఇంటి మీదకి వచ్చాడో చిన్నోళ్ళ మీద ఏంది? నువ్వు మామూలుగా పెద్ద పెద్ద కాలేజీలు కట్టుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టుకున్న వాళ్ళు, వాళ్ళని కూలుస్తానంటే ఓకే, వాణిజ్య సముదాయాలు కట్టుకుని బిజినెస్ చేసుకునే వాళ్ళు. చిన్నోళ్ళు ఇళ్ళ మీదకి రావటం ఏంటి? మరి కట్టేటప్పుడు అధికారులు నిద్రపోయారా? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. వాడు బ్యాంకు లోన్ తీసుకునే ఇల్లు కొనుక్కున్నాడు, కూల్ చేశారు. బ్యాంకు లోన్ ఎవడు కట్టాలి? ఇప్పుడు లేనింటికి వీడు కట్టాలా? లేనింటికి, కూల్చివేసిన ఇంటికి బ్యాంకు లోన్ కట్టాలి. ఇప్పుడు సామాన్యుడికి ఎంత దెబ్బ అవుతుంది? అది కట్టేటప్పుడు, బ్యాంకు లోన్ ఇచ్చేటప్పుడు, సర్వేలు జరుగుతున్నప్పుడు, రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు ఇంతమంది నిద్రపోయి ఇవాళ సామాన్యుని బదనం చేస్తామంటే ఎందుకు ఒప్పుకుంటారు? ఇప్పుడు మూసీ నది పక్కన నువ్వు మొత్తం ఇల్లు కూల్చేసి సుందరీకరణ చేస్తాను. నువ్వు చేయాల్సిన పని ఏంటి? మూసీ నది క్లీనింగ్. మూసీ నది క్లీనింగ్ అంటే ఏంది? మూసీలో వ్యర్థాలు కలుస్తున్నాయి. ఏం వ్యర్థాలు కలుస్తున్నాయి? హైదరాబాద్ డ్రైనేజ్ కలుస్తుంది, 2 ఫార్మాసిటీ వ్యర్థాలు కలుస్తున్నాయి. ఈ హైదరాబాద్ డ్రైనేజ్కి, ఫార్మాసిటీ వ్యర్థాలకి ప్రత్యామ్నాయాన్ని చూపించి ఇవి మూసీలో కలవకుండా వేరే చోట కలిసేలా ఫస్ట్ ప్రత్యామ్నాయం నిర్మించుకో, తర్వాత మూసీ నది క్లీనింగ్ చేయి, తర్వాత మూసీ నది పక్కన సుందరీకరణ కంపెనీలు, వాణిజ్య సముదాయాలు చేయి. స్టెప్ బై స్టెప్ చేయి. కానీ నువ్వు ముందే పోయి మూసీ నది పక్కన వాణిజ్య సముదాయాలు వస్తాయి, ఉన్నిళ్ళన్నీ ఖాళీ చేయండి అని కొట్టేసుకుంటే పోయావు అనుకో, ఎక్కడికి పోవాలి? ఉన్నోడు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఇందిరా ఇల్లు ఇస్తాను అంటున్నావు. ఎక్కడిస్తావు? ఎక్కడో ఇస్తావు. ఇప్పుడు వాడు బతుకు అక్కడ, వాడి పిల్లగాడి స్కూల్ అక్కడ,
వాడి వ్యాపారం అక్కడ, వాడి ఉద్యోగం అక్కడ పోతే ఉద్యోగం వస్తా? నువ్వు ఇది ఇచ్చాక వాడికి పోతే వాడి ఉద్యోగం ఎవడు చూపిస్తాడు? వాళ్ళ పిల్లల చదువు మధ్యలో ఏంటి పరిస్థితి? సార్ ఒక్కసారిగా కాముగా ఉన్న కేసీఆర్ కూడా ఇప్పుడు వచ్చి అంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పోల్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఓ పోల్ నిర్వహించారు. రెండు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన క్రమంలో కేసీఆర్ ఇవాళే ముందుకు వచ్చి మాట్లాడారు. మాట్లాడడాన్ని ఏ రకంగా చూస్తారు? కేసీఆర్ చెప్పిన దాంట్లో నిజం ఉందంటారా? కొన్ని నెలల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చాడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చిందే లేదు. ఫామ్ హౌస్కి పూర్తిగా పరిమితం అయ్యాడు. ఎందుకంటే దానికి కారణం ఉంది. కేటీఆర్ గెలిచాడు, కేసీఆర్ ఓడిపోయాడు పోయినసారి ఎన్నికల్లో అనేది ఒక స్లోగన్, ఒక అంచనా. ఎందుకు? కేటీఆర్ బాగా దృష్టి పెట్టి కేటీఆర్ మంచి పేరు వచ్చినటువంటి హైదరాబాద్ సిటీలోనేమో మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. కేసీఆర్ బాగా దృష్టి పెట్టే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు బంధు, ఇవన్నీ పింఛన్లు, ఇవన్నీ బాగా దళిత బంధు, ఇవన్నీ దృష్టి పెట్టిన గ్రామాల్లో జిల్లాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాబట్టి ఆ డల్లో రెండోది కేటీఆర్ని బాగా ప్రమోట్ చేయాలి, రాజకీయం మొత్తం కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా నడవాలనుకున్నాడో ఏమో. మొత్తానికి కేటీఆర్ చాలా కొన్నాళ్ళుగా కేసీఆర్ కామ్గా ఉన్నాడు ఫామ్ హౌస్లో. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు కేసీఆర్ బయటకు రావాల్సిన టైం వచ్చింది. ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్స్, రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్స్. లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద పీకల్లోతు కోపం జనాలు వస్తుంది. ఈ టైంలో దీన్ని ఎన్క్యాచ్ చేసుకోవడం కోసం సరైన సమయం చూసుకుని అనుకున్న కేసీఆర్ బయటకు వచ్చేసాడు. ఇక నుంచి జనాలు తిరిగే అవకాశం ఉంది. వచ్చిన టైం కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో కోపం వస్తుంది అనుకుంటేనే వచ్చాడు. దాన్ని క్యాచ్ చేసుకోవడం కోసం వచ్చాడు. ఇప్పుడు క్యాచ్ చేసుకుంటాడు. ఇప్పుడు కేటీఆర్ అయితే మొత్తం క్యాచ్ చేసుకోవడం సరిపోదని కేసీఆర్ డైరెక్ట్గా వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల్లో వెళ్ళాల్సి వస్తే మేమే భయపడే పరిస్థితి వచ్చింది, పథకాలు సరిగ్గా అమలు కాలేదని వాళ్లే బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది సార్. దాన్ని ఏ రకంగా చూడాలి? నీకు ఒక ఉదాహరణ చెప్తా. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. చాలా సీనియర్ నాయకుడు, చాలా సీనియర్ మంత్రి కూడా. ఆయన నేను మంత్రి శాఖలో ఉండలేను, గ్రామాల్లో పోతే రైతులు నన్ను నిలదీస్తున్నారు అని ప్రభుత్వంతో చెప్పే పరిస్థితి. ఎందుకు? రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, బోనసులు అందరికీ అన్నారు, సన్నాలకి అని ఇప్పుడు అంటున్నారు. అవి కూడా సరిగ్గా ఇంతవరకు పడలేదు. ఒక రైతు బిడ్డగా చెప్తున్నా పడలేదు. సో ఏ రకంగా చూసినా ఫెయిల్యూర్సే కనపడుతున్నాయి. ఇప్పుడు రైతుడు ఓలలో పోతే నిలదీస్తారా? నిలదీరా? అంతే కదా. ఇప్పుడు ఏ రైతులు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కారణమయ్యారో ఇప్పుడు అదే రైతులు కాంగ్రెస్ పార్టీ అధికారం దిగిపోవడానికి కారణమవుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని తిట్టి తిట్టకుండా జరుగుతున్న పరిస్థితి. ఒకవైపు ఏమో హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు యువతకి. విద్యార్థులకు నువ్వు చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్కూల్స్ లేవు, స్టాండర్డ్స్ లేవు. మూడు, రైతుల విషయంలో ఫెయిల్యూర్ జరిగింది. మహిళల విషయంలో నెలకు 2500 రూపాయలు ఇస్తాను, లేదు. నువ్వు చెప్పేదల్లా ఏంటి? ఉచిత బస్సు ఇచ్చాను, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాను. ఎంతమందికి ఇస్తున్నావు ఉచిత విద్యుత్? గ్యాస్ ఇస్తున్నాను, ఇవన్నీ ఏదో చెప్తావు. కానీ అవి కొంతమందికే పరిమితం కదా. మెజార్టీ ప్రజల్ని సాటిస్ఫై చేసేటువంటి పాలసీలు నీ దగ్గర ఎక్కడున్నాయి? పైగా రెవెన్యూ తగ్గే పరిస్థితులే కనపడుతున్నాయి, పెరిగే పరిస్థితి కనపడలే. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమ్మాల మంది. ఒకప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే ఎంత పెద్దగా ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ ఏంటంటే హైదరాబాదే మార్కెట్. కానీ హైదరాబాద్లో భూమి కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా మరి మళ్ళీ పడిపోయిద్దేమో అనుకునే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పటికీ ఉంది కానీ హైదరాబాద్ లో కొంత దెబ్బ పడుతుంది. అసలు హైదరాబాద్కి ఎప్పుడు ఉంటుంది? ఇంటర్నేషనల్ సిటీ ఇది, గ్లోబల్ సిటీ ఇది. దీనికి ఒక బ్రాండ్ ఆటోమేటిక్ గా ఉంది. ఎందుకంటే అవకాశాలు, అవసరాలు, కంపెనీలు, పెట్టుబడులు, ప్రభుత్వాలు అడ్డుకోకపోతే వచ్చేస్తాయి. అవి వచ్చాయి తప్ప ప్రభుత్వాలు దృష్టి పెడితే ఇంకెక్కువ వస్తాయి. కానీ ప్రభుత్వం వైపు నుంచి దృష్టి సరిగా లేదు. ప్రజలకి నువ్వు ఇందాకన్నట్టు మూసినది ఒకటి, హైడ్రా ప్రాజెక్ట్ ఒకటి, రెండు హైదరాబాద్ బ్రాండ్ మీద కొద్దిగా అది కాంగ్రెస్ని చులకం చేయటంలో జనంలో కారణమైనటువంటిది ఒప్పుకోవాల్సిన నిజం. అయినప్పటికీ సార్ హైదరాబాద్లో మూసినదా హైడ్రానా? హైదరాబాద్ ఎప్పుడు కాంగ్రెస్ లేదు, ఇప్పుడు లేదు, మన ఎన్నికల్లో కూడా లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్లో గెలిచింది లేదు, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హైదరాబాద్లో గెలిచింది లేదు. గ్రామాల్లో మాత్రం గెలిచింది. ఆ గ్రామాల్లో కూడా కాంగ్రెస్ అంటే చీ అనే పరిస్థితి కదా. హైదరాబాద్ వదిలేయి, నువ్వు మంచి చేసినా చెడు చేసినా హైదరాబాద్లో కాంగ్రెస్ పెరగడం కష్టం. కానీ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా కాంగ్రెస్ అంటే కోపం ఇచ్చుకునే పరిస్థితి కదా. ప్రధానంగా రైతాంగాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని రైతాంగం ఫీల్ అవుతున్న పరిస్థితి కదా. కేసీఆర్ 10,000 వేసినా టయానికి వేసేవాడు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఆ 15,000 ఏదో 12,000 ఏదో పక్కన పెట్టేస్తే అసలు పట్టమేస్తే ఆగిపోయింది కదా అని అడుగుతున్న పరిస్థితి కదా. ఇది పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కనుక పునరాలోచించుకోకపోతే కనుక రేపు లోకల్ ఎలక్షన్లో కూడా తిప్పలు తప్పు అని అయితే కార్తిక్ గారు చెప్తున్నారు. సార్ థ్యాంక్ యూ అండి. నమస్తే.